జైనూర్ నిందితుడికి కఠిన శిక్షిస్తాము. దీని గురించి మాట్లాడదాము. ఆమె ట్రైబల్ ఉమెన్ తర్వాత ఎక్కడ ఉన్నారు, జైనూర్లో ఉన్నారు. సో ఆమెకి 45 సంవత్సరాలు ఉంటుంది. ఆ లేడీకి నిన్న సీతక్క గారు అక్కడికి వెళ్ళడం జరిగింది యాజ్ ఏ ట్రైబల్ ఉమెన్ మినిస్ట్రీగా. కానీ ఆమె ఒక ట్రైబల్ ఉమెన్ కాబట్టి ఆమె అక్కడ ఒక ట్రైబల్ ఉమెన్గా అండ్ తర్వాత ఒక మినిస్టర్ బాధ్యతలో ఆమె అక్కడికి వెళ్ళడం జరిగింది అండ్ మాట్లాడడం జరిగింది. దానికంటే ముందు ఏం చేశారంటే 1 లక్ష రూపాయల చెక్ కూడా ఆమె వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అండ్ తర్వాత ఏంటిది అని అంటే వాళ్ళు ఎవరైతే ఆ మహిళ వాళ్ళు, ఆమెకు 45 సంవత్సరాలు ఉంది, ఆమెకి ఒక హస్బెండ్ ఒక బాబు ఉన్నారు. వాళ్ళు చెప్తుంది ఏంటి అని అంటే, మేడం మా మదర్ని రేప్ చేశారు, మా మదర్ని రేప్ చేసి మా మదర్ ఒకవేళ వచ్చి ఏడ చెప్తుందో అని చెప్పి ఏంటిదంటే తన మొహం ఉంటుంది కదా, ఆ మొహాన్ని మొత్తము ఎట్లా అనంటే ఒక రాయి పెట్టుకొని మొత్తం కొట్టేశారనమాట. అంటే ఫేస్ కనిపించట్లేదు, ఇక క్లియర్గా లేదు, మొత్తం రక్తం కారుకుంటా అసలు ఫేస్ ఇప్పుడు ప్రాపర్గా ఉన్న ఫేస్, ఇట్లా ఏదైతే మనిషికి ఒక ఫేస్ ఉంటుందో ఆ ఫేస్ అసలు లేకుండా పోయింది. ఆమెకి కనీసం కళ్ళు కనిపించట్లేదు, ముక్కు కనిపించట్లేదు, నోరు కనిపించట్లేదు. అంటే ఆమె మొత్తం ఇక వేరే ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సిన సిచ్యువేషన్ ఆమెకు వచ్చింది. ప్రజెంట్ ఆమె గాంధీ హాస్పిటల్లోనే ఉన్నారు. మరి అలాంటి గిరిజన మహిళలకి న్యాయం జరగాలి కదా. మరి న్యాయం జరగాలని చెప్పి నిన్నైతే బీజేపీ మోర్చా వాళ్ళు మహిళా మోర్చా వాళ్ళు అయితే అక్కడ బైఠాయించడం జరిగింది. అక్కడ వెళ్ళారు. అందులో కొంతమంది డాక్టర్స్ ఉండే వాళ్ళు వెళ్ళి కలవడం జరిగింది. కలిసిన తర్వాత వాళ్ళు చెప్పడం ఏంటి అని అంటే మాత్రం మేము వెళ్ళాము కానీ కలవలేకపోయాము, ఆమెను అప్పుడే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తున్నారు కాబట్టి మేము కలవలేదు. అండ్ తర్వాత మేము వాళ్ళ ఫ్యామిలీస్తో మాట్లాడాము. ఇక్కడ ఖచ్చితంగా మహిళకి న్యాయం జరగాలి. ఎవరైతే ఆ నిందితుడు ఉన్నాడో అతను ఒక ఆటో డ్రైవర్ అండ్ అందులోనూ ఒక ముస్లిం అని చెప్పారు. మరి ఆ ముస్లిం కాబట్టి అతను జస్ట్ జైల్లో వేశారు కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు అంటున్నారు. ఇప్పటిదాకా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయలేదు అంటున్నారు. ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయలేదు, ఇన్వెస్టిగేషన్ ఎందుకు స్టార్ట్ చేయలేదు, మరి ఏం చేస్తున్నారు? ఇప్పటిదాకా కనీసం వాళ్ళు ట్రైబల్స్ కదా, వాళ్ళకి అసలు ఏం తెలియదు, ఏజెన్సీ ఏరియా నుంచి ఉన్నోళ్ళు, వాళ్ళకి ఎక్నాలజ్మెంట్ స్లిప్ తీసుకోవాలని తెలియదు, ఇంకేం తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, మరి ఎలా చేస్తున్నారో తెలియదు. అండ్ అక్కడ దీనివల్ల ఏమైందని అంటే మొత్తము ఈ కమ్యూనల్గా అయిపోయింది. అంటే మొత్తం మతంలా గొడవలు ఒకటి స్టార్ట్ అయినాయి. గొడవలు స్టార్ట్ అవ్వడం వల్ల అక్కడ 144 సెక్షన్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. అండ్ వాళ్ళకి నెట్వర్క్ కూడా లేదు. సో నెట్వర్క్ లేదు, 144 సెక్షన్ మొత్తం, ఎందుకంటే గొడవలు జరుగుతాయేమో. ఆమె ట్రైబల్ ఉమెన్ అయి ఉండి ఆమె 45 సంవత్సరాలు ఆమెకు ఉంటుంది. మరి 45 సంవత్సరాలు ఆమెని రేప్ చేసి ఆమె చంపేయాలని చెప్పి అసలు ఆమెని చంపడానికి ట్రై చేశారు. ఆమె చచ్చిపోయిందని చెప్పి అక్కడే వదిలేసి వెళ్ళిపోయిండు ఆ నిందితుడు ఎవడైతే ఉన్నాడో అతను. అక్కడ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆమెని తర్వాత వీళ్ళందరూ వెతకడం జరిగింది. మా మదర్ ఎక్కడ, మా వైఫ్ ఎక్కడ అని చెప్పి వీళ్ళందరూ వెతికితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఆ ఉమెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెతికిన తర్వాత ఆమె ఎక్కడో కనిపించింది. ఆమెను గుర్తుపట్టలేకపోయారు వాళ్ళు కూడా. తర్వాత ఆమె బతుకుంది, కొనుపడుతూ ఉంది. అదే కొనుపడుతూ ఉన్న ఆమెను తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆ హాస్పిటల్ నుంచి ఇప్పుడు గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఆమె 2 రోజులు అవుతుంది గాంధీ హాస్పిటల్కి వచ్చి. నిన్న సీతక్క గారు వెళ్ళారు. సీతక్క గారు వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళారు. మరి అట్లా జరిగినప్పుడు ఏంటిది అని అంటే బీజేపీ మోర్చా వాళ్ళు, మహిళా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆమె క్యాన్వెని అడ్డం వెళ్ళారు. అడ్డం వెళ్ళి మాతో మాట్లాడండి, ఆమెకి న్యాయం చేయండి, ఆమె తరపున మేము ఉన్నాము. మీరు అన్నారు కదా కాంగ్రెస్ మహిళలకి పెద్ద పీటేస్తుందని. కాంగ్రెస్ మేము 50% ఓట్లు మహిళలవే ఉన్నాయి కాంగ్రెస్ గెలవడానికి. మరి అలాంటప్పుడు ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? కాంగ్రెస్ లో మహిళలకు ఎందుకు మీరు భద్రత కల్పించలేకపోతున్నారు అని చెప్పి ఇక్కడ బీజేపీ మోర్చా మహిళ వాళ్ళు అడగడం జరిగింది. అడిగిన తర్వాత సీతక్క ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేస్తున్నాము అండ్ తర్వాత మేము చెక్ ఇవ్వడం ద్వారా మేమేదో ఇది పక్కదారి పట్టిస్తున్నట్టు కాదు, జస్ట్ వాళ్ళకి ఆర్థికంగా సాయం చేస్తున్నామని చెప్పి సీతక్క చెప్పడం జరిగింది. సీతక్క నిన్న లైవ్ లో నేను అక్కడే ఉన్నాను, చూశాను, చేస్తాను, నేను ఖచ్చితంగా న్యాయం చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ తర్వాత బీజేపీ మోర్చా వాళ్ళు అయితే అలాంటి కనీసం కఠినంగా శిక్షించాలి, అంతేగాని వాడిని మూడు పూటల వాడిని మేపి ఎలా మీరు వాడిని అట్లా జైల్లో వేస్తారు? ఇప్పటిదాకా స్టిల్ ఎఫ్ఐఆర్ ఎందుకు కంప్లైంట్ ఫైల్ చేయలేదని చెప్పి అయితే అక్కడ మోర్చా వాళ్ళు అడిగితే ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఇక్కడ మనకంటూ ఒక డెమోక్రసీ ఉంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, వాటిని మనం ఫాలో అవుతాం, మన లాస్ మనం ఫాలో అవుతున్నాం కదా, మరి అలానే వెళ్తున్నాము. మొత్తం ఏదైతే ఉంటుందో చట్టపరంగా మేము ప్రాసెస్లో ఉంటున్నాము, ఆ ప్రాసెస్లోనే తీసుకుంటాము, ఆ ప్రాసెస్లోనే వెళ్తున్నాం అని చెప్పి అయితే ఇది మాత్రం సీతక్క ఇదే చెప్పారు. అక్కడ వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు ఆ ఆన్సర్స్కి, సీతక్క చెప్పిన ఆన్సర్స్కి అక్కడ బీజేపీ మోర్చా మహిళ వాళ్ళు అస్సలు సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి వాళ్ళు బీజేపీ మోర్చా వాళ్ళు అయితే కాంగ్రెస్ డౌన్ అనుకుంటా వాళ్ళు హడావుడి చేసేసారు. మొత్తానికి అయితే అక్కడ ఒక
పెద్ద నిరసన వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. అండ్ తర్వాత సీతక్క ఫస్ట్ రావడం మాత్రం స్ట్రైట్గా ఎంట్రెన్స్లో నుంచి వస్తే, మెయిన్ ఎంట్రెన్స్ నుంచి వస్తే, పోవడం మాత్రం బ్యాక్ సైడ్ గేట్ల నుంచి వెళ్ళిపోయారు. మరి ఇదేంటిది? ఆమె అక్కడే మళ్ళీ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సీతక్క పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు ఏంటిది అని అంటే, నేను ఒక మహిళనే, నేను అందులోనూ నాది కూడా గొండు జాతే, నేను అక్కడి నుంచి వచ్చిందని నాకు తెలుసు, నన్ను డౌన్ డౌన్ ఎట్లా అంటారు మీరు అని చెప్పి ఆమె చెప్పింది. ఆమె డౌన్ డౌన్ అంటున్నారని ఆమె బాధనా, లేకపోతే మహిళకి అన్యాయం జరిగిందనే బాధనా అని మాత్రం ఎవరికి అర్థం కాలేదు. ఎందుకనంటే ఆమెని డౌన్ డౌన్ అంటుంటే ఆమె కార్ దిగొచ్చి నన్ను ఎట్లా డౌన్ డౌన్ అంటారని చెప్పి ఆమె అడిగింది. కానీ అట్లా కాకుండా మేము ఖచ్చితంగా ఆ మహిళకి న్యాయం చేస్తాము అని చెప్పుంటే మాత్రం చాలా బాగుండేది. అవును చెప్పారు. ఎప్పుడు చెప్పారని అంటే డౌన్ 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 అని అంటుంటే సీతక్క అసలు దిగిపోవాలి, అసలు వద్దు అని ఈ టైప్లో అక్కడ మహిళలు అక్కడ నినాదాలు ఇస్తుంటే అప్పుడు ఆమె కార్ ఎక్కిన ఆమె కూడా మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పడం జరిగింది, వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తున్నాను అంతే, దానికంటే మించి ఏం లేదు, మేము పక్కదారి పట్టించాల్సిన అవసరం లేదు, ఎవరైనా సరే తప్పు చేసిన వాడిని ఆ లాస్ ప్రకారం ఏదైతే ఉంటుందో అవే శిక్షను మేము విధిస్తామని చెప్పి ఆమె ఇక్కడ క్లియర్గా చెప్పింది. సేమ్ దాని గురించి ఇదంతా 24 గంటల్లో అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశాం, బాధితురాల్ని అన్ని విధాలుగా అండగా ఉంటాము. ఏంటిదనంటే ఈ ఇండికేషన్కు మత రంగులు పుయ్యడం సరికాదు, ఆమె అదే కూడా చెప్పారు. ఎందుకనంటే అక్కడ రేప్ చేసింది ఒక ముస్లిం అతన్ని కాబట్టి ఈ మతం అనే పేరు ఇప్పుడు మనకు వస్తుంది, అందుకే వస్తుంది, లేకపోతే అసలు అది రాకపోయేదేమో మేబీ. తర్వాత కేంద్రం ఉరివేసే చట్టం తీసుకొస్తే అమలు చేస్తాము మంత్రి సీతక్క. సో కేంద్రం ఏదైతే చెప్తుందో మేము అదే చేస్తాము, మేము వేరేదేం చెయ్యాము, ఏదైతే కేంద్రం నుంచి వస్తుందో ఆదేశాలు మేము కూడా అవే ఫాలో అవుతాం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మేము ఫాలో అవుతామని చెప్పి సీతక్క గారు చెప్పడం జరిగింది. తర్వాత జైనూరులో ఉద్రిక్తత, ఎందుకనంటే ఇక్కడ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నారు కాబట్టి 144 సెక్షన్ అయితే అమలు చేయడం జరిగింది. తర్వాత గిరిజన మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు రాజకీయ పక్షాలు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, అందరూ ఏంటిది అని అంటే మాత్రం మహిళకు మేము న్యాయం చేయాలి, ఆ మహిళకి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేయాలి, ఎందుకంటే ఏజెన్సీ ఏరియాస్లో ఉంటారు, వీళ్ళకి ఏం తెలియదు అని అనుకుంటారు కదా, అందుకని జైనూర్ బాధితురాలు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. దారి ఘటనను పక్కదారి పట్టించాల్సిన అవసరం లేదని ప్రభుత్వానికి లేదన్నారు. తర్వాత ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించిందని, 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్టు తెలిపారు. అతనిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశామని, కఠిన శిక్ష పడే వరకు వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. సో ఇదనమాట క్లియర్గా చెప్తున్నాను. ఏంటిదనంటే ఇక్కడ అందరికీ తెలుసు ఏం జరిగింది అనేది. ప్రభుత్వం నుంచి అయితే సీతక్క గారు వచ్చారు, ఆమె సైడ్ నుంచి 1 లక్ష రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే బాధితురాలు ఉన్నారో వాళ్ళకైతే 1 లక్ష రూపాయలు చెక్ ఇచ్చారు. మరి ఈ రోజు మాత్రం మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా వెళ్ళబోతున్నారు అక్కడికి.